హలో ఫ్రెండ్స్, ఈరోజైతే కొత్త చీపుర్ని ఎలా క్లీన్ చేయాలో నేనైతే అది చూపిస్తానండి. అంతకు ముందంటే అపార్ట్మెంట్స్లు బిల్డింగ్స్ లేక చాలామందికి గరకు నేలలు అవి ఉండేవి కదండి. వాటిపైనే చీపుర్లు అయితే క్లీన్ చేసుకునేవారు. ఇప్పుడు కంపల్సరీగా మార్బుల్స్ వేస్తున్నారు కాబట్టి వాటి మీద అయితే చీపుర్లు ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. దానికోసం అయితే నేను ముందుగా ఒక చీపురు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ చీపుర్ను కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదండి. దీనికి కూడా కొన్ని వారాలు అనేటివి ఉంటాయి. నేనైతే ఎక్కువగా సండే, మండే, ట్యూస్డే తీస్తానండి. మీరు ఎప్పుడెప్పుడు తీస్తారో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ 3 రోజులే కాకుండా ఇంకెప్పుడైనా కూడా చీపుర్లను తీసుకోవచ్చా అది కూడా నాకు చెప్పేయండి. ఎందుకు అంటే చీపుర్లు లక్ష్మీదేవితో సమానం కాబట్టి అవి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు అన్నమాట. అందులోనూ మళ్ళీ శుక్రవారం రోజు చీపుర్లు అస్సలకే తీయకూడదండి. చూడండి, నేను ఇప్పుడే కవర్లోకి వెళ్ళి తీసాను. చూడండి ఎంత అయితే దుమ్ము అయితే పట్టేసిందో. నేను ఇంకా ఉడవకుండానే చూడండి ఎంత అయితే ఇలా ఊరికే అంటుంటేనే రాలిపోతుంది, చూసారా. అయితే దీనికోసం అయితే నేనైతే ఫస్ట్ అయితే దువ్వెనతో చెప్తున్నానండి. చూడండి, దువ్వెనతో ఇలా మొత్తం అనుకున్నామనుకోండి, మనకైతే నీట్గా దాంట్లో ఉన్న డస్ట్ అంతా రాలిపోతుంది అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కూడా ఇలా పాయల్లాగా అంటూ కూడా ఇలా చేయాలండి. ఇలా చేస్తేనే లోపల ఉన్న మనకు దుమ్ము కూడా అంతా వెళ్ళిపోతుంది అన్నమాట, చీపురు దుమ్ము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత అయితే మనకైతే వెళ్తుందో. ఇలా దులపకుండా మనము ఊడ్చుకున్నాం అనుకోండి, అదంతా ఇల్లంతా పడిపోయి అంత చిరాగ్గా అనిపిస్తుంది కదా. కంపల్సరీగా ఇలాగ చేయాలండి. ఇదొక ట్రిప్ చెప్పాను కదండి. ఇంకొక ట్రిక్ అయితే చెప్తాను. ఇంకొకటి వచ్చేసి మనం బట్టలు పిండుకునే బ్రష్ అయితే ఉంటుంది కదండి, దాంతో కూడా ఇలా దువ్వేసేయాలండి. దువ్వేస్తామనుకో ఇంకేదైనా ఉన్నా కూడా పోతుంది. మీకు కోంబుతో చేసుకోవాలనిపిస్తే కోంబుతో, లేదు ఇలా బట్టలు పిండే బ్రష్తో చేసుకుందాం అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, అలా బ్రష్తో అన్న తర్వాత చూడండి ఎంత అయితే రాలుతుందో మనకైతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత అయితే వచ్చిందో. ఇప్పుడు మూడోది చెప్తానండి ట్రిక్ అయితే. ఇలా ఒక బియ్యం సంచి అయితే తీసుకోవాలండి. దాంట్లోనైతే ఇలా చీపురు అయితే పెట్టేసేయండి లోపల దాకా. చూడండి, ఇలా సంచిలో పెట్టాం కదా. ఇలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇలా గోడకేసి కొట్టామనుకోండి, మనకు దాంట్లో ఉన్న మిగతా దుమ్ము కూడా పోతుంది. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి. ఈ మూడు ఐడియాలలో మీకు ఏది బాగా నచ్చిందో అదైతే నాకైతే చెప్పండి. మీరు ఎలా చేస్తారో అది కూడా నాకైతే కామెంట్ అయితే చేసేయండి. అయితే ఇలా చీపురు తీసుకున్న తర్వాత నా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు చెప్పిన సీక్రెట్ అయితే మీకు చెప్తానండి. ఎప్పుడు కానీ మనం చీపురు తీసుకుని దులుపుకున్న తర్వాత ఇలా చీపురుకు బొట్టు పెట్టి మనం కూడా పెట్టుకోవాలన్నమాట. అలా బొట్టు పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్ చీపురిని నేల మీద పెట్టకూడదండి. ఫస్ట్ అయితే ఇలా బియ్యం సంచుల మీద ఒకసారి అయితే అనుకొని ఆ తర్వాతనే మనం నేల మీద ఊడ్చుకోవాలన్నమాట. ఇప్పుడు అసలే శ్రావణం వస్తుంది కదా. ఈ శ్రావణంలో నెల రోజులు చీపుర్లు తీయడం లాంటివి కానీ, ఇల్లు దులపడం లాంటివి కానీ మా సైడ్ అయితే చేయరండి. నా ఐడియా ఎలా ఉందో మీకైతే నచ్చితే కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్లోకి అయితే వెళ్ళి గంట అయితే నొక్కండి. నోటిఫికేషన్స్ అయితే వెంటనే వస్తూ ఉంటాయి.